అండి దొండకాయ కర్రీ ఎప్పుడు వేపుడు లేదంటే కర్రీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. దొండకాయలు 1/2 కేజీ దొండకాయలు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వంకాయ గుత్తి వంకాయ కోసుకుంటాం కదా, అలా కోసుకోవాలన్నమాట. దొండకాయ కోసుకొని దాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని దీనిలో మనం తయారు చేసుకున్న మసాలా, ఇది ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు, 1 టమాటా, కొంచెం 1 స్పూను వేరుశనగుళ్ళు, 1 స్పూను నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, 1 1/2 టీ స్పూన్ కారం, పసుపు, ఉప్పు సరిపడినంత, నెక్స్ట్ మసాలా పౌడరు, గరం మసాలా పౌడరు, తర్వాత మీరు చికెన్ మసాలా ఉన్నా వేసుకోవచ్చు. అది 1/2 టీ స్పూను. ఇది కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం అందులో వేసేసుకుందాం. ఇదంతా బాగా మిక్సీలో రుబ్బేసుకుని అప్పుడు మనం దొండకాయల్లో వేసుకోవాలి.